పైన వైఎస్ఆర్సీపీకి మాట్లాడే హక్కు లేదు. అసెంబ్లీ సాక్షిగా 10 డెడ్ లైన్స్ ఇచ్చారండి. 3 మంత్రులు మారారు. ఒక మంత్రికి అక్కడ ఏం జరుగుతుందో, దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతనో, దాని వివరాలు ఏంటో తెలియకుండా నేను నా సబ్జెక్ట్ కాదండి, సార్ పోలవరంలో స్పిల్ వే కట్టకుండా మిగతా పనులన్నీ చేసి సింపుల్ వేపేస్తాను. పోలవరంలో స్పిల్ వే కట్టకుండా, స్పిల్ వే గేట్లు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఎస్కేప్ కెనాల్ కట్టకుండా మిగతా అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తే అక్రాస్ ద రివర్ వచ్చేటువంటి ఫ్లో ఎక్కడ పోతుంది? 2.4 మీటర్లు అవన్నీ చూసుకోకుండానే 3 మంత్రులు మారిరా. 3 మంత్రులు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సప్తగిరి ప్రసాద్ గారు ప్లీజ్ కట్టాడు. సప్తగిరి ప్రసాద్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ తరహాలో జంగల్ రాజ్ జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. మీరు స్పందించండి. ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ తీసుకొచ్చి ఇచ్చింది మా ప్రభుత్వంలో జరగల. అర్థం కదా? మాస్క్ అడిగినటువంటి ఒక డ్రైవర్, ఒక డాక్టర్ ని చంపి రోడ్డు పైన పడేసినటువంటి చరిత్ర ఘనత మా ప్రభుత్వంలో జరగల. సాక్షాత్తు చిన్నాయన్ని చంపేసి కసకసని వేసేసి తప్పు సార్. ఇది అబ్జెక్షన్ సార్. విను, ఇది అబ్జెక్షన్. విను చంద్ర ఇప్పుడు అరే వినేది ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందని చెప్పాడా? అంటే మీ చిన్న చంపుకుంటావా? ఏందా ఏం మాట్లాడతావా సప్తగిరి ప్రసాద్? ఏం మాట్లాడతావా సప్తగిరి ప్రసాద్? ఏం మాట్లాడతావు ప్రసాద్? ఏం మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు? ఒక లాకప్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు జరిగింది చెప్పండి. సాయి కృష్ణ చెప్పండి. బూడిది కూడా ఇవ్వాలి మీరు ఆ తల్లికి. అరే మీరేందా చెప్పేది? మీరు నీతుల గురించి మాట్లాడతారా? మీరు న్యాయం గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాయని చెప్పారంట. వీళ్ళకి తెలిసింది ఒకటే, బాబాయి, గొడ్డలి, అక్క, చెల్లెలు, అమ్మ. వీళ్ళు తప్ప ఇంకేమో తెలుసా వీళ్ళకి? బూడిది పార్టీ ఇది, బూడిది పార్టీ సార్. ఇది తెలుగుదేశం పార్టీ కదా, బూడిది పార్టీ ఇది. జైలుకు పోయినాడా లేదా? ఈ కేసులో భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చిన్నాయన జైలుకు పోయాడా లేదా చెప్పు? మా మీద నేరం వేశారు కదా. ఆ రోజు నేను ఏం చెప్తానంటే, నువ్వు మీ చిన్నాయన్ని చంపావో లేదో పైన దేవుడికి తెలుసు, కోర్టు నిర్ణయిస్తుంది. మీ చిన్నాయన్ని మీ ఇంట్లో చనిపోతే మా పైన ఆరోపణ చేసి మా చేతుల కత్తి పెట్టి నీ సాక్షి పేపర్లు వేసావు కదా, అటువంటిది మేము చేయలేదు అంటున్నా. అర్థం కదా? అంటే మీరు ఏమి లేకుండా బూడిద చేసి బయట పెడతారా? బూడిద చేసి బయట ఇస్తారు. చెప్పేది కదా స్వామి, సాక్షాత్తు మీ చెల్లెలు చెప్తా ఉంది. అదేనయ్యా, చెల్లెలు చెప్తుంది. అదేనయ్యా ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు కృష్ణలో ఎవరు చెప్తున్నారు? కృష్ణలో ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడే చంపేయని అంటున్నారు కృష్ణలో. ఏమంటాము దానికి? మీ చెల్లెలు సునీతమ్మని అడుగుపోయి. అదేనయ్యా, అదే చెప్పేది. ఇప్పుడు విజయమ్మని అడుగు, విజయలక్ష్మిని అడుగు, సాయి కృష్ణ వాళ్ళ అందరూ అడుగు. ఎవరు చెప్పారు? ఎవరు చంపారని చెప్పారు? ఎవరు చంపారని చెప్పారు? జంగల్ రాజు, గింగల్ రాజు అని మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. క్రిస్టల్ క్లియర్ చెప్తాను సార్, వినండి వినండి వినండి. ఎందుకు ఊరికా వినండి. మొన్న మీరు ఎన్నికలకు పోయిన నినాదం ఏం తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ నినాదంతో పోయాడు తెలుసా? చాలా మంచి నినాదంతో పోయాడు. నేను అప్రిషియేట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఎన్నికలు పోయేదానికి ముందు ఒకే నినాదం, మీ బిడ్డ వల్ల మేలు జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పాడు. జరగకపోతే వేయద్దండి అన్నాడు. ఓట్లు వేశారు 40%. ఈవీఎంలో 45 లక్షల ఓట్లు. ఈవీఎంలో 12.5% ఎక్స్ట్రా. అది గుర్తుపెట్టుకోండి. ఏం సార్ ఈ కామెడీ? ఇది కామెడీ ఏందా? కామెడీ ఎవరు చెప్పారో కామెడీ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి తెలుస్తా ఉంది ఈవీఎంలు మెయింటైన్ చేయలేరు, 29లో మెయింటైన్ చేయలేరు. ఈవీఎం అనేది అర్థమైపోయింది. ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది 12.54% ఎక్స్ట్రా ఈవీఎంలో. కర్మనాయన మంచి మంచి సార్, భలే ఉంది సార్ మధుసూదన్ రెడ్డి జోకులు. జోకులు సాక్షాత్తు ఈ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ప్రసాద్ మీరు ఇది ప్రసాద్, సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది 12.54% ఎక్స్ట్రా. మీకు ఫార్మ్ 17C అంటే తెలుసా? ఫార్మ్ 17C అంటే తెలుసా? ఫార్మ్ 20 తెలుసా?
రేపు కూడా నేను అడిగేదానికి చెప్పండి ప్రసాద్. 2029 ప్రసాద్ నేను అడిగేదానికి చెప్పండి. ఫార్మ్ 17C ఫార్మ్ 20 ఏంటో తెలుసా? ఫార్మ్ 17C ఫార్మ్ 20 అంటే ఏంటో తెలుసా? అరే నేను చెప్పండి సమాధానం చెప్పండి సార్. అసలు ఫార్మ్ 17C ఏంటి, ఫార్మ్ 20 ఏంటి చెప్పండి. ఐ డోంట్ అలౌ యూ టు క్రాస్ టాక్ అండి. మీరు మాట్లాడుకోకండి. మీరు ఫార్మ్ 17C ఫార్మ్ 20 ఏంటి చెప్పండి ప్రసాద్. కన్క్లూడ్ చేయండి సార్. వినండి 2029లో కూడా ఇదే ఈవీఎంలు ఉంటాయి. ఏం చెప్పేదే, ఇదే ఓటర్లు ఉంటారు. ఏం చెప్పేదే, మీ అదృష్టం ఉంటే 11, 12 వస్తాది. ఏమి జరగదు. కలగనండి. రైతులు ఈడ్చి కొడతారు మిమ్మల్ని. మహిళలు ఈడ్చి కొడతారు. ఖచ్చితంగా కొడతారు. మహిళలు ఈడ్చి కొడతారు. మీరు 29 గ్రామాలు చూడకండి, 5 లక్షల గ్రామాలు చూడండి, రాష్ట్రం అంతా చూడండి. రైతులు మీ చిత్తూరులోనే మామిడి రైతులు ధర్నా చేస్తున్నారు. ఒకసారి మీరు చూడు ప్రసాద్, మీ చిత్తూరులోనే రైతులు ధర్నా చేస్తున్నారు ప్రసాద్. చూడు ప్రసాద్, ఏంది ప్రసాద్ నువ్వు మాట? అబ్బా నీకు చంద్రబాబు నాయుడు బాగా పచ్చ కర్పూరం పెట్టట్టుకున్నదే. కోడిగుడ్లు చెప్పులు ఇసిరినారు మీ పైన. అదేనయ్యా, మీ దగ్గర చెప్పులు కూడా ఇసారు మీకు. రైతులు చెప్పులు కూడా వేశారు. ఈ ఏరియాలో మామిడి రైతులు పడేటువంటి అవసరం చూడవయ్యా. రెడ్డి గారు ఆగాలి. కన్క్లూడ్ చెప్పండి ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ సార్, వైసీపీ టోటల్ గా బ్యాంక్రప్ట్, దివాలా తీసింది, ఎత్తిపోయింది. లేదా ఎత్తిపోయింది. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే మధుసూదన్ రెడ్డి గారు వినండి, మీకు వినే ఓపిక లేదు. నాకెందుకు ఓపిక లేదు ప్రసాద్ గారు? నేర్చుకోండి. మాకెందుకు ఓపిక లేదు? చూద్దాంగా వినండి. ఎక్కడికి పోతావు? నువ్వు చిత్తూరులోనే ఉంటావు, నేను కూడా చిత్తూరునే. yes ప్లీజ్ మధుసూదన్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. వినండి, చీప్ బీటెక్ చదివినారంటున్నారు. ఇంత చీప్ గా మాట్లాడతారేంది? డిబేట్ జరిగేటప్పుడు ప్రసాద్ గారు మీరు మాట్లాడేది అసలు మీరు డిబేట్ కి రావడానికి మీరు డిబేట్ కి రావడానికి తిరస్కరించినారు. ప్రజలను మన్నలను గెలవడానికి అంకమ్మ చౌదరి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. అంకమ్మ చౌదరి గారు సార్ ఒక మాట, అంటే నాకు అడ్డు రాకుండా గారితో 2 మాటలు మాట్లాడాలి. మీకే ప్రశ్న